హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాపై ఇలాగే ఉండాలని, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తుంటేనే కనిపిస్తుంది కదా, చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఇంట్లోనే పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళకు కూడా నేను చెప్పినట్టుగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి చికెన్ దమ్ బిర్యానీ. చూడండి ఎంత బాగా, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, ఆలస్యం చేయకుండా బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసి ఈ ఆనియన్స్ అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆనియన్స్ తొందరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా పర్ఫెక్ట్ కలర్ వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 kg చికెన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఏదైనా చికెన్ మసాలాను వేసుకోండి. నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ హోల్ గరం మసాలా, షాజీరా, ఇలాచి, లవంగాలు, చెక్క. తర్వాత 1 నిమ్మరసంని పిండి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 గ్లాస్ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసి ఇలా మొత్తం మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని, పుదీనా, కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. కేజీ బిర్యానీకి 1/2 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మసాజ్ చేసినట్టు మొత్తం కలుపుకొని, తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ చికెన్ని ఒక 3 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు అన్నం వండుకోవడానికి నేను 1.5 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు 2 గ్లాసెస్ అయినా కేజీ చికెన్కి సరిపోతుందండి. బిర్యానీ చేసే గంట ముందు రైస్ని కడిగి నానబెట్టుకోవాలండి. అలా చేస్తే అన్నం పలుకులు పలుకులుగా బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం వండుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో సగం కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అందులో 3-4 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పుని 2 స్పూన్లు వేసుకోండి. టేస్ట్ చూసి కొంచెం వాటర్ ఉప్పుగా ఉండాలి, అలా వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఎసరు వచ్చేంత వరకు ఆగాలి. ఈలోపు మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి మొత్తం సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. తర్వాత పైనుండి బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా, మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ అన్నీ వంపేసి బియ్యాన్ని ఎసరులో వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ ఒక 50% కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా ముట్టి చూస్తే పలుకు విరిగి ఉండాలి. ఇప్పుడు ఒక జాలిగరిటెతో రైస్ని తీసి చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ మొత్తం సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఈ రైస్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిగిలిన మొత్తం రైస్ని ఇలా పైనుండి లేయర్స్గా వేసుకోవాలి.
ఇలా అన్నం మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆయిల్లో కొద్దిగా పసుపు కలిపి ఇలా పైనుండి వేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది వేసుకోండి పాలలో కలిపి. నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. తర్వాత పైనుండి ఒక 2-3 స్పూన్ల నెయ్యి అంచుల వెంబడి వేసి బ్రౌన్ ఆనియన్స్ని పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మూతకి గోధుమ పిండితో ఇలా తాడులాగా తయారు చేసి మూతకు చుట్టుకొని బగోనీపై పెట్టండి. ఇప్పుడు మనం రైస్ వండుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి ఒక బగోన్లోకి వేసుకొని ఈ బిర్యానీ గిన్నెపై పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పెంక బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత బిర్యానీ గిన్నె పైన ఉన్న వాటర్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పెంక తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెంత్ ఎక్కువ అవుతుందని వీడియోని షార్ట్గా చేసి మీకు చూపించానండి. లెంత్ ఎక్కువైతే మళ్ళీ మీరు చూడరు కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.